మన అస్తిత్వం కులపరమైతే మన మాదిగలం. మన సాంప్రదాయ సాంస్కృతాయుధం మన డప్పు. మన డప్పు విలువ 1000 రెట్లు 1,00,000 రెట్లు పెరగబోతుంది. ఎట్లా? మన డప్పు విలువ 1000 రెట్లు 1,00,000 రెట్లు పెరగబోతుంది. ఎట్లా? అవును, ఎంఆర్పిఎస్ రాకముందు మాదిగలు కూడా విలువనిచ్చే సమాజం కాదు, మాదిగలను కూడా గుర్తించే సమాజం కాదు, మాదిగలను కూడా గౌరవించే సమాజం కూడా కాదు. మాదిగలంటే చిన్న చూపు, మాదిగలంటే లెక్కలేనితనం, మాదిగలంటే ఏదో రకమైన అవమానించడానికి ఉపయోగపడే పదాలు మనల్ని వాడేవాళ్ళు. ఇది మనందరికీ తెలుసు. మన మాదిగానే ఒక అస్తిత్వం పాతాళంలోకి తొక్కేయబడ్డది. మన మాదిగానే కులపరమైన అస్తిత్వం పాతాళంలో తొక్కేయబడ్డది. అందుకనే ఇతర సామాజిక వర్గాలు వాళ్ళ కులం పేరు ధైర్యంగా చెప్పుకుంటే మన వర్గాలకు, మన కులం సంబంధించిన వాళ్ళు మనం ఇదని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డం, బాధపడ్డం, భయపడ్డం దండోర రాకముందు. అవును, దండోర రాకముందు మన అస్తిత్వం ఏంటంటే పాతాళంలో మాత్రమే తొక్కేయబడ్డ అస్తిత్వం, కనిపించే అస్తిత్వం కాదు. మరి 1000 సంవత్సరాలుగా మన మాదిగానే అస్తిత్వం పాతాళంలో తొక్కేయబడ్డది. అందుకని మనం కులమని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాం. కానీ ఎంఆర్పిఎస్ వచ్చినాక పాతాళంలో ఉండబడే మన మాదిగల అస్తిత్వం ఇవాళ దేశ రాజధానిలోనే, రాష్ట్ర రాజధానిలోనే మాదిగా అని చెప్పి ధైర్యంగా గర్వంగా చెప్పుకునే కాడికి వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, మాదిగ ఉద్యమం రాకముందు మాదిగల అస్తిత్వం ఎక్కడ ఉండేది? మాదిగల ఉద్యమం వచ్చినాక అస్తిత్వం ఎట్లా పెరిగింది? మాదిగ ఉద్యమం రాకముందు అవమానాలు, మాదిగ ఉద్యమం వచ్చినాక వ్యక్తిగతమైన మనకు ఒక గౌరవం. అంటే మాదిగని చెప్పుకోవడం ద్వారా మనకు విలువ పెరిగిందే కానీ విలువ తగ్గలేదు, గౌరవం పెరిగిందే కానీ గౌరవం తగ్గలేదు. ఎవరికి వినపడని మాదిగనే పేరు ఇవాళ ధైర్యంగా చెప్తున్నా నేను. 30 ఏళ్ల క్రితం ఈ దేశంలో 6000 కులాలు ఉన్నట్టే, 1000 సంవత్సరాల నుంచి ఒక 6000 కులాలని అనుకుంటే ఈ 6000 కులాల్లో ప్రధానంగా అతిపెద్ద జనాభా గల మాదిగ కులం పేరు సమాజంలో వినబడేది కాదు. మాదిగ అనే పేరు 30 ఏళ్ల క్రితం మాదిగ అనే పేరు వినబడేది కాదు ఈ సమాజంలో. కానీ ఇవాళ 30 ఏళ్ల తర్వాత భారతదేశంలో అన్ని పత్రికల్లో, అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో, అన్ని సోషల్ మీడియాలో ఇవాళ మాదిగ అనే పేరే ప్రథమ వరుసలో నిలబడతాను. ఏ కులపరమైన సామాజిక అంశం మీద చర్చ జరిగితే, ఏ కులపరమైన పేరు అన్నా ముందుకు వస్తుందంటే ఈ తెలుగు నేల మీదనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఇవాళ మాదిగ అనే పేరే పత్రికా వార్తల్లో ప్రధాన అంశంగా మారిపోయింది. మాదిగ అనే 3 అక్షరాల పేరు తర్వాతనే మిగతా కులాల పేర్లు వస్తున్నాయి. కొన్ని పేర్లు ఇంకప్పటికి రాకుండా కూడా ఉన్నాయి. కానీ మనం చెప్పుకోకున్నంత వరకు మన అస్తిత్వం పాతాళం తొక్కేయబడ్డది. చెప్పుకున్న తర్వాతనే ప్రపంచానికి మన జాతి ఏందో తెలిసిపోయింది అనేసి మనం మర్చిపోవాలి. నంబర్ 1 అంటే చెప్పుకోవడం వల్ల గుర్తింపు, గౌరవం పెరిగిందే తప్ప తగ్గలేదనేసి మీరు మర్చిపోవాలి. అట్లనే నిన్నటి వరకు ఎవరెవరి కోసమో మన డప్పులు మోగినాయి, ఎవరెవరి కోసమో డప్పులు మోగినాయి. వీళ్లకు పూట గడవని కుటుంబాల్లో వచ్చిన వాళ్ళు కాబట్టి 100 రూపాయలు ఇచ్చినా వీళ్ళు మనకు డప్పులు కొట్టడానికి వస్తారు, 200 ఇచ్చినా డప్పులు కొట్టడానికి వస్తారు, ఏం ఇయ్యకపోయినా ఎప్పుడన్నా ఇస్తాడని చెప్పి డప్పులు కొట్టుకొని వస్తారు అనే ఒక ఎక్కడో ఒక దిక్కు వాళ్ళ మనసులో చిన్న చూపున్న పరిస్థితి నుంచి మేము డబ్బుల కోసం కాదు, మా జాతి బిడ్డల భవిష్యత్తు కోసం కూడా కొట్టుకోగలుగుతామనే స్థాయికి తీసుకొద్దాం. ఒక్కసారి 1,00,000 డప్పులతో మన జాతి అస్తిత్వం, మన గుండె చప్పుడు వినిపించగలిగితే మన డప్పు అనే విలువ, డప్పుకు ఉండబడే గౌరవం ఇప్పటికంటే 1,00,000 రెట్లు పెరుగుతుంది అనేసి కూడా మీరు మర్చిపోవాలి. ఇవాళ ముందుగా రేపు ఫిబ్రవరి 7న జరగబోయే కార్యక్రమం, ఫిబ్రవరి 7న జరగబోయే కార్యక్రమం అనంతరం వర్గీకరణ విషయంలో తేల్చుకుంటుంది గవర్నమెంట్. ఇంకా జాప్యం చేసి వీళ్ళను దూరం చేసుకుందామా, సమస్య పరిష్కరించి వీళ్ళని దగ్గర చేసుకుందామా అనే నిర్ణయానికి వాళ్ళు రావడానికి దారితీస్తుంది. ఎప్పుడు? ఫిబ్రవరి 7 తర్వాత. ఇంకా కమిషన్ తిరుగుతుంది కాబట్టి, కమిషన్ రిపోర్ట్ రావాలి కాబట్టి, ఆ వచ్చే రిపోర్ట్ నాటికి మనం ఫిబ్రవరి 7 నాడు కార్యక్రమం ఉండబోతున్నాం కాబట్టి
ఫిబ్రవరి 7న జరిగే కార్యక్రమం చూసినాక ముందుకెళ్తామా చూడొద్దా అనే పద్ధతిలో వాళ్ళు ఆలోచించుకుంటారు కాబట్టి అదొక కార్యక్రమం. అంటే ఫిబ్రవరి 7న 1,00,000 డప్పులతో మనం మాదిగ గుండె చప్పులు వినిపించిన తర్వాత వర్గీకరణ విషయంలో ముందుకు అడిగేయాలా వెనక అడిగేయాలనే విషయం వాళ్ళు ఆలోచించుకుంటారేమో, ముందుకెళ్ళక తప్పదు కాబట్టి. కానీ ఏబిసిడి వర్గీకరణ ఆ రోజో 2 రోజులకో 10 రోజులకో కావడం ఖాయమే. కానీ ఆ 1,00,000 డప్పులతో ముందుగా పెరిగేది మాత్రం డప్పు కళాకారుల గౌరవం అనేసి కూడా మీరు మర్చిపోవాలి. ఆ క్షణం నుంచే డప్పు కళాకారుల గౌరవం ప్రపంచం మొత్తం పెరుగుతుంది. వర్గీకరణ తర్వాత వస్తుంది. అంటే మనం డప్పు కొట్టుకోవడం ద్వారా, మన డప్పు మన కోసం కొట్టడం ద్వారా మన హక్కులు ఏనాడైనా వస్తాయి. కానీ ముందుగా వచ్చేది మన డప్పు కళాకారులకు గౌరవం అనేసి కూడా మీరు మర్చిపోద్దని అనుకుంటున్నాను. అందువల్ల 2 రకాలుగా 2 అంశాల మీదనే కొట్టండి. డప్పు కళాకారుల గౌరవం, డప్పు శబ్దం ప్రపంచంలో పెరగాలంటే, ఆ విలువ పెరగాలంటే ప్రతి మాదిగ బిడ్డ రేపు డప్పును సంకనేసుకొని రావాల్సిందే. డప్పు గౌరవం పెరగాలి, డప్పు కళాకారుల గౌరవం పెరగాలి. డప్పు గౌరవం పెరగాలి, డప్పు కళాకారులు పెరగాలి. అన్ని వాయిద్యాల కంటే ముందు పురాతన వాయిద్యం మనదే అయినప్పుడు, మన వాయిద్యం నుంచి అన్ని వాయిద్యాలు వచ్చినప్పుడు, అన్ని వాయిద్యాలకు పెరిగిన గౌరవం మన వాయిద్యానికి ఎందుకు తగ్గింది? మన వాయిద్యాన్ని మన కోసం కొట్టకుండా సమాజం కోసం కొట్టిన మాట నిజమే, సమాజ అవసరాల కోసం కొట్టిన మాట నిజమే, దానివల్ల మనం కొంత భృతి కల్పించుకున్న మాట వాస్తవమే. కానీ మొదటిసారి మన జాతి గౌరవం, మన జాతి అస్తిత్వం, మన డప్పు గౌరవం, డప్పు అస్తిత్వం ప్రపంచానికి తెలిసేలాగా ఫిబ్రవరి 7న కొట్టడానికి రంగం సిద్ధం. దయచేసి ఆ విషయాన్ని మీరు ఆలోచించండి. రెండోది మన బిడ్డల భవిష్యత్తు. అందరూ చెప్పారు 30 ఏండ్ల నుంచి పోరాటం జరుగుతుంది అని. 94 2024 దాటిపోయాం. 30 ఏండ్లు దాటింది. ఈ 30 ఏండ్లలో ఎప్పుడు మీరంటూ ఉన్నారని మీరు కూడా నా జాతి అస్తిత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని నా మనసులో ఉండే. జాతిలో అంతర్భాగమైన నా డప్పు కళాకారులు నా జాతి అస్తిత్వాన్ని, ఆ కళ అస్తిత్వాన్ని ప్రపంచంలో నిలబెట్టుకుంటూ వస్తున్నారు అనే ఒక అభిమానం ఉండే. కానీ నా డప్పు కళాకారులు కారణాలు ఏమైనా, లేదా నా మాదిగల కళాకారులు పాటలు పాడే వాళ్ళు ఎవరైనా సొంత జాతి అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కుల గురించి 30 ఏళ్ళుగా యుద్ధం జరుగుతున్నప్పుడు మన పాటలు, మన కొట్టిన డప్పు ప్రత్యక్షంగా మన జాతికి ఉపయోగపడలేదు కదా, మన జాతి బిడ్డలకు ఉపయోగపడలేదు కదా, వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడలేదు కదా అని చెప్పి ఎక్కడో ఒక దిక్కు ఆవేదన నాకు ఉండేది. ఆ పూటకు ఉపయోగపడవచ్చు మనం డప్పులు కొట్టడం వల్ల, కానీ అది జాతి బిడ్డల భవిష్యత్తు కోసం కాదు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనం డప్పు కళాకారులం. మీరు డప్పు కళాకారులైనా రేపు ప్రతి మాదిగిళ్ళలో నేను డప్పు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు డప్పు కళాకారులు మీరు, కానీ నేను ప్రతి మాదిగిళ్ళలో డప్పు ఉండాలని కోరుకుంటున్నా. డప్పు ఉండాలని కోరుకునేది మన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికే, అంతే తప్ప ఇంకోటి కాదు. కానీ సాంస్కృతిక వారసత్వాన్ని 100,000 సంవత్సరాలు వచ్చిన మన సాంస్కృతిక వారసత్వాన్ని మనం మనదని ఓన్ చేసుకోవడానికి డప్పు కావాలంటున్నా. కానీ మీరు కొట్టిన డప్పే మీ బిడ్డలు కొట్టాలని చెప్పి మీ బిడ్డలను చదువుకొనివ్వరా? మీ బిడ్డలు డాక్టర్లు కావద్దా? మీ బిడ్డలు కలెక్టర్లు కావద్దా? మీ బిడ్డలు ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, రెవెన్యూ ఆఫీసర్లు కావద్దా? మీ బిడ్డలు పోలీస్ అధికారులు కావద్దా? మీ బిడ్డలు లాయర్లు కావద్దా? మీ బిడ్డలు ఇంజనీర్లు కావద్దా? కావాలి కదా, కావాలి కదా. ఇప్పుడు నువ్వు డప్పే కొడుతున్నావు. నీ డప్పును ప్రేమించాలి, నా డప్పును ప్రేమించాలని చెప్పి ప్రతి ఇంటికాడ డప్పు ఉండాలని నేను కోరుకుంటా. ప్రతి ఇంటికాడ డప్పు ఉండాలని కోరుకునేది నీ బిడ్డలు లాయర్లు కావద్దనో, డాక్టర్లు కావద్దనో కాదు. మన వాయిద్యాన్ని మన సాంస్కృతిక వాయిద్యాన్ని మనం నిలబెట్టుకుందామని చెప్పడం కోసం మాత్రమే. కానీ సాంస్కృతిక వాయిద్యాన్ని నిలబెట్టుకోవడానికి మనం డప్పు పెట్టుకుందాం, ఇంట్లో డప్పు కొడదాము. కానీ మన బిడ్డలు సమాజంలో ముందుకెళ్ళాలంటే మాత్రం చదువుల్లో ముందుకెళ్ళాలి, ఉద్యోగాలు సాధించాలి, ఆర్థికంగా ఎదగాలి.
చదువుల్లో ముందుకెళ్ళాలి, ఉద్యోగాలు సాధించాలి, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి. అవన్నీ ఎదగాలంటే వర్గీకరణ జరగాలి. అవన్నీ రావాలంటే మన దగ్గర డప్పులు మన ఇంట్లో ఉండాల్సిందే, ఇంటికాడ. కానీ మన బిడ్డల చేతిలో కలం ఉండాల్సిందే. మన బిడ్డలు లాయర్లు కావాల్సిందే, డాక్టర్లు కావాల్సిందే, పెద్ద పెద్ద ఆఫీసర్లు కావాల్సిందే. సాంస్కృతిక వాయిద్యాన్ని కాపాడుకొని డప్పు పెట్టుకుందాం. కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రం ఏబిసిడి వర్గీకరణ సాధిద్దాం. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా వర్గీకరణ సాధిస్తే కదా మన బిడ్డలు చదువుకోవడం ముందుకెళ్ళేది. వర్గీకరణ సాధిస్తే కదా మన బిడ్డలు ఉద్యోగాలు సాధించేది. వర్గీకరణ సాధిస్తే కదా మన బిడ్డలు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేది. మన వాటా మనకు రానంత కాలం మన అభివృద్ధి వెనుకకు పోయినట్టే కదా. మనకు రావాల్సిన అవకాశాలన్నీ మన పక్క సోదర వర్గమే మొత్తం అనుభవించి వాళ్ళు పైకి వచ్చారు కదా. మనం అందరికీ రావాల్సిన అవకాశాలు ఒక వర్గం తీసుకొని ముందుకెళ్తుంటే మనకు రావాల్సిన వాటా గురించి కూడా మనం పాట పాడలేకపోయాం కదా. మనకు రావాల్సిన వాటా గురించి కూడా మనం డప్పు కొట్టలేకపోయాం కదా. ఈ ఆవేదన బాధ ఉన్నది. అయినప్పటికీ ఈ ఉద్యమం 30 ఏళ్ళకు జరుగుతున్నప్పుడు కళాకారులు అంటేనే అన్ని సామాజిక వర్గాల్లో కళాకారులు ఉన్నమాట నిజమే, పాటలు పాడేటోళ్ళు. కానీ పాటలు పాడే వాళ్ళలో, సాంస్కృతిక వాయిద్యాలు వినిపించే వాళ్ళలో మాదిగ కులం నుంచే డప్పు కళాకారులు, మాదిగ కులం నుంచే పాట పాడే కళాకారులు వచ్చేసారు. అంటే అన్ని సామాజిక వర్గాల్లో సాంస్కృతిక వాయిద్యాలు ఉన్నాయి, అన్ని సామాజిక వర్గాల్లో పాటలు పాడేటోళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ మంది అదే సమయంలో డప్పులు కొట్టేవాళ్ళు, పాటలు పాడేటోళ్ళు సామాజిక వర్గాల రీత్యా చూసుకున్నా కూడా మాదిగ సామాజిక వర్గంలోనే ఎక్కువ మంది ఉండడానికి అవకాశం ఉన్నది. చూస్తే ఇది వాస్తవమే కదా, ఎక్కువ మంది ఉన్నమాట వాస్తవమే కదా. కానీ ఈ నేపథ్యంలో ఈ 30 ఏళ్ళ పోరాటంలో ఎక్కడో 94లో ఒక కుగ్రామమైన ప్రకాశం జిల్లాలో ఒక 10-20 మందితో మొదలుపెట్టిన ఉద్యమం ఇవాళ భారతదేశంలో అతిపెద్ద సామాజిక ఉద్యమం ఎదిగి ముందుకు సాగుతున్నది. లక్ష్యానికి దగ్గరకు వచ్చాం. వర్గీకరణ సాధించే ప్రయత్నంలో కీలక దశకు చేరాం. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మొన్న సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మన బిడ్డలకు భవిష్యత్తు వచ్చిందనే ఆలోచన వచ్చేసింది. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో మన బిడ్డలు ముందుకెళ్ళబోతున్నారు, చదువుల్లో ముందుకెళ్ళబోతున్నాం, ఉద్యోగాలు మా బిడ్డలకు రాబోతున్నాయి. ఒకనాడు వర్గీకరణ ఒక 5 ఏళ్ళు జరిగినప్పుడు మన బిడ్డలకు చదువుల్లో అవకాశాలు పెరిగినాయి, ఉద్యోగాలు పెరిగినాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో నా బిడ్డలు విజయం సాధించారు, నా బిడ్డలకు భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ స్వార్థపరమైన ఒక వర్గం, పలుకుబడి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ మన బిడ్డల నోటికాడు కూడు కూడా తీసుకెళ్ళడానికి గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమం మొదలుపెట్టి సుప్రీంకోర్టు తీర్పు నాటికి ఎన్నో పరిణామాలు జరిగినాయి. 30 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో కుట్రలు, ఎన్నోసార్లు నిర్బంధాలు, ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు, ఎన్నోసార్లు జైళ్ళు, ఎంతోమంది బిడ్డలు చనిపోయినారు. మిమ్మల్ని అడుగుతున్నా, అమరులైన వాళ్ళలో ఎవరున్నారని నేను అడగను, కానీ జైలుకి వెళ్ళిన వాళ్ళలో కళాకారులు ఎంతమంది ఉన్నారంటే, జాతి కోసం ఉద్యమం కోసం జైలుకి వెళ్ళిన వాళ్ళు ఒక 10,000 మంది వెళితే, అందులో ఒక 10 మంది కళాకారులు జాతి కోసం వచ్చిన దాంట్లో ఉన్నారా? నాకు తెలిసి ఈ 30 ఏళ్ళ ఉద్యమంలో ఏ ఉద్యమం మీద రానంత నిర్బంధం, ఏ ఉద్యమం మీద రానన్ని కేసులు ఎంఆర్పిఎస్ మీద వచ్చినాయి. 97 నుంచి మిలిటెంట్ ఉద్యమం జరిగింది, మొన్నటి కేసీఆర్ ప్రభుత్వం వరకు కూడా జరిగింది. 98 నుంచి మిలిటెంట్ ఉద్యమాలు జరిగినాయి, మొన్నటి కేసీఆర్ ప్రభుత్వం వరకు కూడా జరిగినాయి. ఆ పరంపరలో చూస్తే దాదాపు 30 నుంచి 35,000 మంది వివిధ సందర్భాల్లో జైలు పాలైనరు. నాతో పాటు నేనే 3-4 సార్లు జైలుకి వెళ్ళాల్సి వచ్చేసింది. 30-35,000 మంది జాతి బిడ్డలు జాతి కోసం జైలుకి వెళ్ళారు. జాతిలో అంతర్భాగంగా ఉండబడే నా జాతి కళాకారులు, పాటలు పాడే వాళ్ళలో, లేకపోతే డప్పులు కొట్టే వాళ్ళలో ఎంతమంది జైలుకి వెళ్ళినరు అని అంటే, పోనీ ఎంతమంది మీద కనీసం కేసులు అన్నబడ్డాయి అంటే, మన వాళ్ళ మీద కేసులు లేవు, జైలు లేవు. కానీ ఇతర సమాజం కోసం కానీ, ఇతర అస్తిత్వ ప్రాంతీయ ఉద్యమాల కోసం కానీ పాటలు పాడిన వాళ్ళు మనోళ్ళు ఎక్కువ, జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా మనోళ్ళు ఎక్కువ. పాటలు పాడిన వాళ్ళు మనోళ్ళు ఎక్కువ,
జైలుకి వెళ్ళిన వాళ్ళు మన వాళ్ళు ఎక్కువ. అంటే ఇతరాత్ర అంశాల మీద దృష్టి పెట్టి పాటలు పాడితే నీ భవిష్యత్తు మారలేదు, నీ ద్వారా ఎవరు పాటలు పాడించుకున్నారో వాళ్ళ భవిష్యత్తు మాత్రం మారింది. నువ్వు ఆ పాటల్లో భాగంగా ఉద్యమాల భాగంగా డప్పులు కొట్టడానికి వెళితే నీతో డప్పులు కొట్టించుకున్న వాళ్ళు ఆ పూటకు నీకు ఖర్చులు పెట్టించిండ్రేమో కానీ వాళ్ళు మాత్రం లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన సంపాదన పనులకు ఎదిగారు. ఏ నా కళాకారుల కుటుంబం ఆర్థికంగా నిలబడలే, ఏ కళాకారుల కుటుంబం పెద్ద శక్తివంతంగా ఎదగలే. కానీ మనతో పాటలు పాడించుకున్న వాళ్ళు, మనతో డప్పులు కొట్టించుకున్న వాళ్ళు మాత్రం అన్ని రంగాల్లో ఎదిగిండ్రు. వాళ్ళు మనల్నే శాసించే కాడికి వచ్చేసారు. చివరికి వాళ్ళే మనల్నే జైల్లో పెట్టే కాడికి వచ్చేసారు. ఇవన్నీ మనం చూసాం. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, నేను 30 ఏళ్ళ పోరాటంలో కష్టాలు, బాధలు, నిందలు, నిర్బంధాలు, కుట్రలు, జైళ్ళు, మరణాలు ఇవన్నీ చూశాం. కానీ మీ అన్నగా చెప్తున్నా, 30 ఏళ్ళ పోరాటంలో మీరు మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయా లేవా అనేది కాదు, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడుపుతున్న, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి నాయకురాలు పేద కుటుంబంలో వచ్చిన వాళ్ళే, పూట గడవని కుటుంబంలో వచ్చిన వాళ్ళే. మన ఉద్యమంలో కూడా మీరు ఎవరైనా ఆలోచించండి. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలకు నేతృత్వం వహిస్తున్న ఏ నాయకుడు, ఏ నాయకురాలు కుటుంబం అన్నా చూడండి, ఆర్థికంగా చాలా పేద కుటుంబంలో వచ్చిన వాళ్ళే. ఆర్థికంగా చాలా పేద కుటుంబంలో వచ్చిన వాళ్ళే కానీ జాతి భవిష్యత్తు కోసం మడమ తిప్పని పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారు ఈ ఉద్యమాన్ని. 30 ఏళ్ళ పోరాటంలో మడమ తిప్పకుండా కుటుంబాలను మర్చి యుద్ధం చేసినట్టు ఉన్నది కదా. లక్ష్యాన్ని చేరడానికి దగ్గరకు వచ్చాం కదా. 30 రోజుల పాటు నా కళాకారులైన, పాటలు పాడే నా తమ్ముళ్ళు చెల్లెలు, లేదా డప్పులు కళాకారులైన నా తమ్ముళ్ళు చెల్లెలు 30 రోజుల పాటు మీ బిడ్డల భవిష్యత్తు కోసం కొట్టరాయని. ఆ రోజు మీ బిడ్డల భవిష్యత్తు కోసం మన కళాకారులందరినీ తీసుకురారండి. వర్గీకరణ జరగకపోతే మీ చేతిలో డప్పులు ఉంటాయి, మీ బిడ్డల చేతిలో డప్పులు ఉంటాయి, మీ బిడ్డల చేతిలో డప్పులు ఉంటాయి. కానీ వర్గీకరణ జరిగితే ప్రతి ఇంట్లో డప్పులు ఉంటాయి కానీ మీ ఇంట్లో ఉద్యోగస్తులు కూడా ఉంటారు, మీ ఇంట్లో డాక్టర్లు ఉంటారు, మీ ఇంట్లో యాక్టర్లు ఉంటారు. వర్గీకరణ జరగకపోతే నువ్వు నీ బిడ్డల్ని మళ్ళీ డప్పు కొట్టడానికి తయారు చేస్తావేమో. తయారు చేయడం అనేది తప్ప నేను అనను, ఎందుకంటే మన సాంస్కృతిక వాయిద్యం కాబట్టి. కానీ అక్కడికే పరిమితం కావద్దు కదా, నిరక్షరాస్యులని మనం ఉండద్దు కదా, ఇంకా నిరుపేదలుగానే ఉండద్దు కదా. నిరక్షరాస్యులపై అక్షరాస్యులుగా మారాలి కదా, అక్షరాస్యులు ఉద్యోగస్తులుగా మారాలి కదా, ఆర్థికంగా ఎదగాలి కదా, రాజకీయంగా ఎదగాలి కదా. ఇవన్నీ రావాలంటే వర్గీకరణ జరగాలి కదా. ఆ వర్గీకరణ జరగాలంటే 30 రోజుల పోరాటంలో, ఈ రాబోయే 30 రోజుల ప్రయత్నంలో ఒక 30 రోజుల పాటు మాత్రం నా కళాకారులు వినబడుతున్న పాటలు పాడే వాళ్ళైనా, డప్పులు కొట్టకు సంబంధించిన వాళ్ళైనా మీరు 30 రోజుల సమయం ఇవ్వగలిగితే నిజంగా 100 తరాలకు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. నువ్వు ఈ వర్గీకరణ ఉద్యమంలో, ఈ అంతిమ ప్రయత్నంలో, అంతిమంగా జరిగే ఈ ప్రయత్నంలో, అనుకున్నది సాధించే ప్రయత్నంలో, అమలు చేయించుకునే ప్రయత్నంలో నువ్వు టైం ఇస్తే 100 తరాలకు భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతావు మీరు. కానీ మీరు టైం ఇవ్వకపోతే మీ బిడ్డలు కూడా భవిష్యత్తు చూడని వాళ్ళు అవుతారు. మీరు 30 రోజుల టైం ఇచ్చి చూడండి, 1,00,000 డప్పులతో మన గుండె చప్పుడు వినిపించేటట్టు చూడండి, 1000 గొంతులతో మన పాటలు పాడేటట్టుగా చూడండి. ఆ 2 సక్సెస్ అవుతే 100 తరాల భవిష్యత్తును మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం, రాబోయే 100 తరాలకు ఇచ్చిన వాళ్ళు అవుతాం. మీరు అందులో భాగస్వాములు కాకపోతే మీ కన్న బిడ్డలు కూడా మీరు భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు కాదు. రేపు అందులో భాగస్వాములు కాకపోతే మీ కన్న బిడ్డలకు, మీ బిడ్డలకు మీరు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు కూడా కాదు. 30 రోజుల పాటు మీరు శ్రమించండి. ఫిబ్రవరి 7న లక్షల మందితో మనం దండోరేసి నిరూపించండి. ఆ 2 కార్యక్రమాలు సక్సెస్ అవుతే చాలు, మన ఈ తరమే 100 తరాలకు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతాం, రాబోయే 100 తరాలకు. కానీ ఆ కార్యక్రమం ఏమాత్రం విఫలమైనా, ఆ కార్యక్రమంలో ఏమాత్రం మీరు పాల్గొనకపోయినా, మీరు ఎవరి భవిష్యత్తు గురించో డప్పులు కొడుతున్నారేమో కానీ మీ బిడ్డల భవిష్యత్తును బాగు చేసుకోవడానికైతే మీరు పనిచేసినట్టు కాదు. మీ బిడ్డల భవిష్యత్తు గురించి పనిచేయాలంటే మాత్రం 30 రోజులు మాత్రం తిరగాల్సిందే, ఫిబ్రవరి 7న రావాల్సిందే. మళ్ళీ చెప్తున్నా, ఫిబ్రవరి 7న జరగబోయేది. ఇప్పటి వరకు డప్పు బృందాలు ప్రతి ఊర్లో ఉన్నాయి. మనకు బృందాలు అంటే కళా బృందాలు మొత్తం నైపుణ్యంతో కూడిన బృందాలు లేకపోవచ్చు, కానీ ప్రతి ఊర్లో సావులకు పోయేది మనవాళ్ళే కదా. ఊరికి 5, 10, 20 ఉంటాయి కదా. ఏదైనా పండుగలకు వచ్చినప్పుడు ఏదైనా చిన్న చిన్న ఊరేగింపులు కూడా మనవాళ్ళు అక్కడ పోయి కొడతారు కదా. అవి ప్రతి గ్రామంలో ఉన్నాయి. అదే సమయంలో కళా నైపుణ్యంతో కూడిన
బృందాలు కూడా, డప్పు బృందాలు కూడా ఉన్నాయి. ఇవి ఒక వైపు. మరొక వైపు ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు, వర్గీకరణ సమర్థించే పృథ్వీరాజు లాంటి అణగారిన వర్గాల బిడ్డలు, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు కూడా రేపు మాదిగ దండోరకు సంబంధించిన మన డప్పు కొట్టబోతున్నారు. మన డప్పు అనేది ఇప్పుడు మన చేతిలో ఉన్నది. రేపు ఫిబ్రవరి 7న అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు డప్పు కొట్టడానికి రంగం సిద్ధమవుతారు. అంతేకాదు ఆ ప్రదర్శన ఏ స్థాయిలో ఉండాలంటే మన డప్పు కళాకారులము డప్పు కొడుతూ ప్రదర్శనలో పాల్గొంటాం, పాటలు పాడే వాళ్ళు పాల్గొంటారు ఒక బృందాలుగా. కానీ ఆ ప్రదర్శనలో ఇంకా చాలా శకటాలు వస్తాయి. 26 జనవరికి గవర్నమెంట్ ఏం పెడుతుంది? శకటాలు, తెలంగాణ శకటాలు అన్ని కదా పెడతాయా లేదా కదా. రేపు మన ప్రదర్శనలో మాదిగ దండోర ఉద్యమాన్ని బలపరచడానికి, మాదిగ ఉద్యమాన్ని గెలిపించుకోవడానికి మాదిగలైన డప్పు కళాకారులు ఎట్లయితే పాల్గొంటారో మాదిగ ఉద్యమాన్ని బలపరచడానికి అన్ని కులాల్లో ఉండబడే సాంప్రదాయ వాయిద్యాలు కూడా మనకు అండగా వస్తాయి. అవి నాకు తెలిసి ఒక 30-40 ప్రధాన కులాల్లో సాంప్రదాయ వాయిద్యాలు ఉన్నాయి. ఆదివాసుల్లోనే 20-30 వాయిద్యాలు ఉన్నాయి. కోయళ్ళకు ఉంటుంది, గోండలో ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. మన బీసీలో మన గొల్ల కుర్మ డోల్ దెబ్బ నుంచి మొదలుపెట్టే ప్రతి బీసీలో చాలా కులాలకు కూడా వాయిద్యాలు ఉన్నాయి. ఎస్సీలో మన బైండ్ల నుంచి మొదలుకుంటే చివరికి మన బుడగ జంగాలు, డక్కల, చిందు ఇట్లాంటికి సంబంధించిన మన కొన్ని కులాల్లో కూడా వాయిద్యాలు ఉన్నాయి. రేపు ప్రతి సామాజిక వర్గం మన ఉద్యమానికి మద్దతుగా ఖచ్చితంగా ఏదైతే 26 జనవరి రోజు ఎట్లయితే ఏమొస్తాయి శకటాలు వస్తాయో మన మాదిగ ఉద్యమాన్ని బలపరచడానికి కూడా దాదాపు 100లాది శకటాలు రావడానికి సిద్ధంగా ఉంటాయని కూడా మీరు మర్చిపోండి. దాని మీద తమ్ముడు కూడా దృష్టి పెడతారని నేను ఆశిస్తున్నా. తమ్ముడికి ఆ బాధ్యత ఉన్నదని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఆ బాధ్యతకు అదనంగా బాధ్యత అణగారిన వర్గాల సాంప్రదాయ వాయిద్యాలు కూడా. అవును, మాదిగ ఉద్యమంలో మాదిగ బిడ్డలు ఉన్న వాళ్ళు పాటలు పాడతారు. కానీ మాదిగేతర వర్గీకరణ ఉద్యమాన్ని బలపరిచే వాళ్ళందరూ పాటలు పాడతారా లేదా? రేపు మాదిగ ఉద్యమంలో మాదిగ బిడ్డలుగా సాహిత్యకారులు వ్యాసాలు రాస్తారు. కానీ వర్గీకరణ ఉద్యమాన్ని బలపరిచి అన్ని వర్గాల వాళ్ళు వ్యాసాలు రాస్తారా లేదా? మాదిగ జర్నలిస్టులు ఉన్నారు. మాదిగ జర్నలిస్టులు మాదిగల కోసం వార్తలు రాస్తారు అనుకుందాం, చూపెడతారు అనుకుందాం. కానీ మాదిగేతర వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించే వాళ్ళందరూ కూడా మనకు అండగా నిలబడతారా లేదా? మాదిగ ప్రొఫెసర్లు రేపు ఉద్యమానికి వస్తారు. వర్గీకరణ సమర్థించే ఇతర వర్గాల ప్రొఫెసర్లు కూడా మన వర్గీకరణ ఉద్యమానికి వస్తారు కదా. అట్లనే మాదిగ కళా సాంప్రదాయమైన వృత్తి అనబడుతున్న మన ఆయుధమైన మనం మన కోసం డప్పులు ఎట్లా కొడతామో అన్ని సామాజిక వర్గాల సాంప్రదాయ శబ్దాలు కూడా మన కోసం వినబడబోతున్నాయని కూడా మీరు మర్చిపోతారు. సైనా కోరుతున్నాను. ఒక మాట చెప్పాలంటే ఈ రోజు నుంచి మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఆ 1,00,000 డప్పుల ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనుకుంటే 10 మంది డ్రెస్ చేసుకొని డప్పులు కొట్టుకుంటూ పోతేనే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 100 మంది పోయిన కాడ చుట్టుపక్కల ఊర్లన్నీ ఆకర్షించబడతాయి. కానీ 1,00,000 డప్పులు వస్తే ప్రపంచమే మన వైపు దూడబోతుంది అనేసి కూడా మీరు మర్చిపోవాలి. ఒక మాట చెప్పాలంటే మన డప్పు విలువను గౌరవాన్ని ప్రపంచంలో పెరగడం కోసం మాత్రం మళ్ళీ ఆ కార్యక్రమం ఉంటుంది. ముందు ప్రపంచంలో మన డప్పుకు విలువ పెరుగుతుంది, డప్పు కళాకారుల గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వాలు కూడా మనల్ని చిన్న చూపు చూడకుండా ఏ ప్రాధాన్యతను మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతిమంగా వర్గీకరణ సాధించుకోవడానికి, అమలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఒక్క విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తూ, అడ్డంకులు కుట్రలు చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. మనకంటే వాళ్ళు శక్తివంతులు. ముఖ్యంగా మాల సామాజిక వర్గంలో ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వర్గీకరణకు ఇప్పటికీ అడ్డు తగులుతామంటారు. వర్గీకరణకు అడ్డు తగులడం అంటే అర్థం ఏంటంటే వర్గీకరణ సాధించుకొని మన బిడ్డలకు పల్లెంలో అన్నం పెడుతున్న సమయంలో, అన్నం పెట్టి కూర వడ్డించాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో పక్కవాడు వచ్చి మన బిడ్డ ముందటున్న పల్లెన్ని గుంజుకొని వెళుతుంటే, తినే అన్నం గుంజుకొని వెళ్తుంటే మనకి ఎంత బాధ ఉంటుందో, మన వర్గీకరణ అడ్డుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్న జరుగుతున్న ప్రయత్నాలు కూడా అదే బాధ, ఆవేదన మనకున్నది.
ఆవేదన పోయి మన బిడ్డల భవిష్యత్తు రావాలంటే వర్గీకరణ సాధించాలి. ఆ వర్గీకరణ సాధించడం కోసం నా తమ్ములు చెల్లెలైన పాటలు పాడే కళాకారులు లేదా డప్పు వాయిద్యానికి సంబంధించిన కళాకారులు అవుతున్నారో మీరు ఈ నెల రోజుల పాటు మనసును దీని మీదనే పెట్టి దీని మీద పెట్టి గ్రామాన్ని తిరిగి ఇల్లు తిరిగి ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి ఇంటికో డప్పు రావాలని నినాదం ఖచ్చితంగా ఎంఆర్పిసి చేయబోతుంది. ఇంటికో డప్పు రావాలని ఎంఆర్పిసి చేయబోతుంది. నువ్వు మాదిగ బిడ్డవైతే రా, వర్గీకరణ సమర్థించే బిడ్డవు ఏ కులములైనా సరే అండగా నిలబడమని చెప్పి పిలుపునివ్వబోతున్నాం కనుక ఆ పిలుపుని జయప్రదం చేసే కాడ నా జాతి యావత్తు మీరు ముందట ఉండాలని చెప్పి నేను కోరుతూ